హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారా అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఎప్పుడు షూట్ చేశానంటే ముక్కోటి ఏకాదశి రోజు. నేను ఒక సిరీస్ ఆఫ్ ఆ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నాను కదా. మధ్యలో భోగి సంక్రాంతి రావడం వల్ల ఒక 3 days గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియోస్ అనేవి ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నా. ఎవరైనా నోటిఫికేషన్ మిస్ అయితే చెక్ చేయండి. మోస్ట్లీ ఎవ్రీడే ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ మమ్మీ 4 o'clock లేచారు. నేను ముందు రోజు వ్లాగ్లో షేర్ చేశాను కదా. దీనికోసం ప్రెప్స్ అన్నీ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మమ్మీ మేము లేచేటప్పటికి మమ్మీ అన్ని పనులు చేసేసుకొని ఇంకా పూజకి రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా డాడీ వచ్చేసి కింద గార్డెన్లో మాకు మందార పూలు ఎప్పుడు ఉంటాయి అనమాట, అవి కోసి తీసుకొచ్చారు. ఇచ్చే అమ్మమ్మకి ఇచ్చే, ఇక్కడ అమ్మమ్మ తీసుకోను, నువ్వు వెళ్ళకుండు, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. నువ్వే ఎత్తుకోవాలి. ఉండు ఉండి అన్నం దింపి ఎత్తుకుంటా. అదిగో బాగుంటది. కక్కున్నది దాదాది ఓం బుద్ధిభ్యశ్చ జాతవే సోపగ్నం నిరతమమ పశంగాచ మావ్యమాహ జీవనం దిశో దశ. అమ్మ అదా ఎత్తుకుంటారు. చెప్పండి. అండ్ ఫస్ట్ పిల్లల్ని రెడీ చేశాను. ఇంక దక్షిత్ వచ్చి వాళ్ళ అమ్మమ్మతో పాటు పూజ చేసుకుంటున్నాడు. మా మమ్మీ దక్షిత్ని చాలామంది చెప్తూ ఉంటారు, బాగా చేస్తున్నాడు అక్క, అన్నీ బాగా చదువుతున్నాడు అని. ఆ పూజకి ఇవన్నీ భక్తి ఇవన్నీ విత్తనం వేసింది అయితే మా మమ్మీయే. చిన్నప్పటి నుంచి వాడు పుట్టినప్పుడు 8 months ఇక్కడే ఉన్నాడు ఇండియాలో. సో పుట్టినప్పటి నుంచి ఆ జోల పాటలు కానీ ఇవన్నీ మా మమ్మీ దేవుడి పాటలు పెట్టడం, తర్వాత పూజ చేసుకున్నప్పుడు తీసుకొచ్చి కాసేపు అక్కడ కూర్చోబెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసేది. పాటలు పాడి వినిపించడం, ఇండియా వచ్చిన ప్రతిసారి అంతే ఎవ్రీడే పాటలు పాడి వినిపించడం, ఇవన్నీ చెప్పించేదనమాట. సో అలా వాడికి బాగా అలవాటైంది. అండ్ ఇప్పుడు కూడా పూజ చేసుకుంటున్నప్పుడు ఇంక వెళ్ళి అక్కడ నుంచి ఉంటాడు. జర్మనీలో నేనైతే ఎలా చేసుకుంటానో ఇక్కడ కూడా అంతే. వాడు వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచుంటాడు అనమాట. వాడు చాలా ఓపికగా నుంచుంటాడు. ఇంక మధ్యలో అవి ఇవి డిస్టర్బ్ చేస్తాడు అన్నప్పుడు ఇంక మమ్మీ చెప్తారనమాట తీసేసుకోను అని. మా మమ్మీ బేసిక్గా ఒక 2 hours మినిమం పూజ చేసుకుంటారు. A to Z అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకుంటేనే మమ్మీకి పూజ. సో అలానే చేసుకుంటారనమాట. ఇంక పిల్లలిద్దరిని రెడీ చేసి ఇంక నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చేసా. అండ్ ఈరోజు కొత్త శారీ వేసుకున్నాను అనమాట. ఈ శారీ ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే ఎప్పుడో తీసుకున్నానండి. ఏప్రిల్లో మేలోనే తీసుకున్నాను. బట్ ఇదే వేసుకోవడం అనమాట. లాస్ట్ టైం తీసుకెళ్ళడం మర్చిపోయాను, బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వక. అండ్ పార్సిల్లో కూడా రాలేదన్నమాట. చాలా ట్రై చేశాను కానీ ఇంకా రాలే. ఫైనల్లీ ఇంక ఈరోజు మంచి రోజు, న్యూ ఇయర్లో ఫస్ట్ పండగలాగా కదా, ఇంక అందుకని ఆ రోజు వేసుకున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినప్పుడు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా బాగుంది శారీ అని. అనూస్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను అక్కడ ఆల్రెడీ ట్యాగ్ చేశాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇంక ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇలా సింపుల్ బ్లాక్ బీడ్స్ ఒకటి వేసుకొని ఒక వాచ్ ఒకటి పెట్టుకొని రెడీ అయిపోయాను అనమాట. ఇండియాలో ఉంటే చీరలు ఎక్కువ కట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఎస్పెషలీ
కట్టుకోవాలని అనిపించినా పిల్లలతో క్యారీ చేయగలనా అని ఆలోచించేదాన్ని ఇదివరకు. అప్పుడంటే అషిన్ కంటిన్యూస్గా ఎత్తుకోవడం ఇదంతా కదా. బట్ ఇప్పుడు ఫైన్. మోస్ట్లీ మీరు ఎక్కువ శారీస్లో చూస్తారు నన్ను ఇండియా ట్రిప్లో అయితే. అండ్ ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా నేను కూడా దండం పెట్టుకోవడానికి వెళ్ళాను అనమాట. శారీ అయితే నేను ఫుల్ లెంత్ షేర్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను కదా రీల్. ఇంకా జస్ట్ మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను అంతే. ఏం తింటుంది అషియమ్మ? బనానా తింటున్నావా? తాతయ్యకి పెట్టావా? లేదు అషి, ఇట్స్ ఓకే తిను. అండ్ దక్షిత్ని చూసి అషిక్ కూడా మెల్లిగా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. దండం పెట్టుకోవాలని, ఎక్కడైనా దీపం చూసినా లేదంటే దేవుణ్ణి చూసినా ఓం అని మమ్మల్ని అడిగి దండం పెట్టుకోమంటుంది. ఈవెన్ బయటికి ఎక్కడికి వెళ్ళినా అంతే, ఏ పనిలో ఉన్నా సరే పిల్లల్ని చూసి నేర్చుకుంటారు కదా. సో పెద్దవాళ్ళే చిన్నవాళ్ళకి అన్నిటికీ రిఫరెన్స్. అండ్ ఇంక ఇక్కడ ఇద్దరు దూరారనమాట. ఇంక నేను కూడా మమ్మీ అభిషేకం చేస్తుంటే కాసేపు వెళ్ళి నేను కూడా చేయి వేసి కాసేపు ఉండి ఇంకా మళ్ళీ ప్రసాదం నేను కుక్ చేస్తా అని చెప్పాను. ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోతుంది మమ్మీకి అని చెప్పి, నువ్వు పూజ చేసుకొని నేను కుక్ చేస్తా అని ఇంకా కాసేపు అభిషేకం లాగా చేసి ఇంకా నేను వచ్చేసాను అనమాట. అండ్ పూజల్లో మోస్ట్లీ మా మమ్మీకి నేను సాయం చేసేది అదొక్కటే. అంత పొద్దున్నే లేవలేను నేను, ఎందుకంటే ముందు రోజు నైట్ చాలా లేట్ అయిపోయింది పనులన్నీ చేసుకునేటప్పటికి. మమ్మీకి చెప్పాను కానీ మమ్మీ వినరు అనమాట. అన్నీ చేసుకునేటప్పటికి పూజ లేట్ అయిపోతుంది, తొందరగా చేసుకోవాలని. సరే నేను ముందే చెప్పాను, నువ్వు పూజ చేసుకో, నేను ప్రసాదాల పిల్లల్ని చూసుకుంటాను అని. అలా డివైడ్ చేసుకోకపోతే పనులు అస్సలు అవ్వండి. నేను అలా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఒక్కరి మీదే స్ట్రెస్ వేసినా ఆ ప్లేస్లో మనం ఉన్నా మనకి అలానే అనిపిస్తుంది స్ట్రెస్ఫుల్గా. ఇంకా అందుకని ఇక్కడ పాయసం నేను చేస్తున్నాను అనమాట. సో సేమియా అయితే పిల్లలు కూడా తింటారు కదా అన్నట్టు ఇంకా ప్రసాదం చేస్తున్నా. అండ్ ఇవి ప్రసాదానికి మా మమ్మీ సపరేట్గా పెట్టుకుంటారనమాట. స్టీల్ అవి పాడైపోతాయి కదా, ఐ మీన్ ఏదైనా వండాలన్నా సరే. సో ఇదైతే అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇదే యూజ్ చేస్తారు ప్రసాదాలకి. ఇక్కడ సగ్గుబియ్యం నానబెట్టడం మర్చిపోయాను అనమాట. అందుకని హాట్ వాటర్ వేసి కొంచెం నానబెట్టాను, తొందరగా సాఫ్ట్గా అవుతాయని చెప్పేసి. అండ్ ఆలోపు అషి వచ్చేసింది. అస్సలు వదలట్లేదు, వెళ్ళి కూర్చోంటే కూర్చోదంట, నన్ను కూడా రమ్మంటుంది. అండ్ చాలా క్రాంకీ అయిపోయింది. ఈ డ్రెస్ గుర్తుపట్టారు అషిది, 21st డే రోజున వేసాను అషికి. అది ఆల్టరేషన్స్ ఏం చేయకుండా మళ్ళీ ఇప్పుడు వేశాను. సో మీకు వీడియోస్లో బొద్దుగా కనిపిస్తుంది కానీ సైజ్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. అషికిని అస్సలు ఆల్టర్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ అలా వేశాను. మీరు అప్పుడు వీడియో ఎవరైనా చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది. అది ఇండియా తీసుకొచ్చాను, బట్ ఆ రోజు ఎందుకో వేయాలనిపించి వేస్తే లక్కీగా సరిపోయిందనమాట. అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే బిల్వ పత్రాలు. మా ఇంట్లో పెద్ద చెట్టు ఉందన్నమాట. సో పూజ కోసం మమ్మీ కోయించుకు రమ్మంటే తీసుకొస్తున్నా. చాలామంది వచ్చి కోసుకెళ్తూ ఉంటారు, పొద్దున్నే లేచి ఈ చెట్టు చూసినా చాలు అని అంటారు. బట్ ఆ రోజు కింద ఎక్కువ లేవన్నమాట, అందరూ కోసేసి పెద్దగా లేవు. అండ్ ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటుంది. ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తూ ఉంటుంది అనమాట. భలే ఉంటుంది ఈ చెట్టు అయితే. చాలా పెద్ద చెట్టు అయిపోయింది, చిన్న చెట్టు వేశారు. అండ్ ఇది ఎప్పుడు 3 ఆకులతోనే తెంపాలండి, అప్పుడే దానికి విలువ ఉంటుంది. 2 ఆకులు ఉన్నవి పూజ చేయకూడదు అనమాట. ఓన్లీ 3 ఆకులు ఉంటేనే దానికి ప్రత్యేకత విలువ ఉంటుంది అనమాట. సో అందుకే తెచ్చాక 3 ఆకులు ఏవైతే బాగున్నాయో అవి మాత్రం సపరేట్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ మండేస్ కానీ శివాలయంలో 1-2 ఆకులు ఇచ్చినా చాలండి, ఆ పుణ్యం నిజంగా వేరే ఉంటుంది. బిల్వాష్టకం వినండి, మీకు అది తెలుస్తుంది దాన్ని గొప్పతనం ఏంటి అనేసి. మేము దక్షిత్కి చెప్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మమ్మీ అభిషేకం చేస్తున్నారు కదా, సో నన్ను కూడా వెయ్యి అని అంటే వేస్తున్నాను. అండ్ ఇలాంటివి చిన్నవి
ట్రస్ట్ అని అనిపిస్తుంది నాకు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఉన్నట్టే, లేదు అని నమ్మని వాళ్ళకి లేనట్టే. బట్ అదొక పాజిటివ్ ఎనర్జీ. మనం ఒకరు నమ్మి ఒక మంచి చేయడానికి ఎదురుకెళ్తూ ఉంటాం కదా, సో అదే అనమాట. మనలో మంచితనం వస్తుంది అండ్ ఒక ధైర్యం అనమాట, వెనకాల ఎవరో ఉన్నారన్నట్టు. సో అలా నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఐడల్ దగ్గర కలవ పూలు చూస్తే నాకు భలే అనిపించింది, అసలు ఎంత బాగున్నాయో అని. అమ్మమ్మ అదిగో అదిగో హారతి తీసుకుని చూడ, హారతి అదిగో, హారతి అదిగో, హారతి తీసుకుంది కదా దక్షిత్ నాన్న. అండ్ అలా మా పూజ కూడా కంప్లీట్ అయింది అరౌండ్ 10-10:30 అనుకుంటా. అండ్ మీరు అందరు కూడా హారతి తీసుకోండి. అషి అయితే ఆ రోజు ఏడ్చింది, మామూలు కాదు, టిఫిన్ తిందంట, ఇచ్చేయమంటది. అండ్ ఇక్కడ సేమియా తింటదేమో అని అది ట్రై చేస్తున్నా, స్వీట్ కదా తింటదేమో అని. ఆ సేమియా తినడానికి రెడీగా ఉంది కానీ ఆ బౌల్ అంతా ఇచ్చేయాలంట, మీద పోసేసుకుంటుంది. మేము ఇంకా టెంపుల్కి వెళ్ళాలని బాధ. అషి సెల్ఫ్గా ఇండిపెండెంట్గా తినడానికి 99% ఇష్టపడుతుంది. ఎప్పుడైనా సరే దాని మూడు బాగుంటే మనం తినిపించడానికి ఓకే చెప్తుంది తప్ప, లేకపోతే మోస్ట్లీ ఫస్ట్ తను తినడానికి ఇష్టపడుతుంది, అస్సలు ఊరుకోదనమాట. అదే మంచిది. బట్ ఆ రోజు బయటికి వెళ్తున్నాం, డ్రెస్ పాడైపోతుంది అని ఇంక నేను ట్రై చేస్తున్నాను కానీ అస్సలు చాలా అది చెప్పి ఇది చెప్పి. అసలు పిల్లలు ఒక్కొక్కసారి మనం తినిపించాలన్నా అదొక బాధ, వాళ్ళు తినాలన్నా ఒక బాధలా ఉంటుంది. ఇంకా అషికి కొంచెం స్వీట్ పెట్టాను, దక్షిత్కి కూడా ఇంకా టిఫిన్ పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంక ఈ లోపు నా హెయిర్ ఆరిపోతే రెడీ అవుతున్నా. నేను ఎప్పుడు బేసిక్గా హెయిర్ స్టైల్స్ వేసుకొని మీకు తెలిసే ఉంటే, బట్ ఈ ఇండియా వచ్చిన కానీ ఈ ట్రిప్లో ఎస్పెషల్లీ కొంచెం నా హెయిర్ ఇక్కడికి జర్మనీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐ డోంట్ నో ఎందుకో. సో ఇక్కడ నార్మల్గా ఉండట్లే అనమాట. ఇంక అందుకని చెప్పి ఈ స్టైల్లో ఒకటి అలవాటు చేసుకున్నాను, ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. రెడీ అయిపోయాక మళ్ళీ దండం పెట్టుకొని బయటికి స్టార్ట్ అయ్యాము. సరే మేము వెళ్ళిపోతున్నాం అయితే, ఓకేనా? వెళ్ళిపో అయితే, బాయ్ బాయ్. నువ్వు పైన ఉంటావా? బాయ్ బాయ్ అమ్మ. పైన ఉంటావు నువ్వు, కిందకి రావా? వెళ్ళిపో అయితే పైకి. నేను అమ్మమ్మ అన్న కార్లో ఆర్చి వెళ్తాం, ఓకే? కార్లో ఆర్చి వెళ్తున్నాం మేము, ఓకే? స్మైల్ చేయవా నువ్వు? చేయవా? స్మైల్ చేయవా? ఎందుకు చేయవా? అండ్ నేను వచ్చినప్పటి నుంచి పెద్దగా టెంపుల్స్కి వెళ్ళడం అవ్వలేదు. ఆ రోజు మంచి రోజు కాబట్టి ఇంకా టెంపుల్స్కి వెళ్దామని డాడీని కూడా రమ్మన్నాం అనమాట. ఇంక అందుకని నలుగురం కలిసి కార్లో స్టార్ట్ అయ్యాము. శంభో శంకర. అండ్ మాకు శివాలయం దగ్గరే చాలా దేవుళ్ళు కూడా ఉంటారు, సాయిబాబా, గణపతి, శ్రీరాములు వారు అందరూ ఉంటారనమాట. ఇంక ఫస్ట్ అయితే శ్రీరాములు వారి గుడికి వెళ్తున్నాము. ఈ పర్టికులర్ ఏరియా నాకు చాలా ఇష్టం భీమవరంలో, ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అంతా ఆ ఏరియాలోనే ఉంటుంది. అమ్మవారు కూడా అక్కడే ఉంటారనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, సెక్యూర్డ్గా కూడా. అండ్ ఇక్కడ అషి కూడా దండం పెట్టుకుంటుంది అండ్ మేము కూడా దర్శనం చేసుకున్నాం. గుడికి వెళ్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నాకైతే నేను జర్మనీలో బాగా మిస్ అయ్యింది అనిపిస్తుంది.
వర్షిమా వెళ్ళకూడదు. ఓమేలే తాతయ్య గారు. ఇదిగో తాతయ్య వచ్చేసారు. వచ్చి అమ్మా ఇదిగో ఇదిగో నువ్వు ఎక్కడికి రా. వదిలేయాలి, పెట్టేయాలి పెట్టేయాలి. సూపర్. దానికి పెట్టాలా? బాగా వచ్చాను. అండ్ అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. హౌసింగ్ బోర్డ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మమ్మీ వాళ్ళు ఎప్పుడు వెళ్తారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఇదే ఫస్ట్ టైం కూడా వెళ్ళడం. ఇంకా అందుకని మమ్మీ నువ్వు ఆ టెంపుల్ చూద్దు కానీ అంటే మాకు దగ్గరలో చాలా ఉన్నాయి కానీ ఇంకా ఆ టెంపుల్ నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు, తీసుకెళ్తా అని డాడీ ఇంకా తీసుకెళ్లారనమాట. అసలు ఏ గుడి చూసినా ఖాళీ లేదు. ఆ రోజు మంచి రోజు కదా, జనం అందరూ గుళ్ళోనే ఉన్నట్టుంది. మేము అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది చెప్పాలంటే. అరౌండ్ 12 అయిపోయింది టెంపుల్ వచ్చేటప్పటికి. 12:30 అయింది. అప్పటికి జనం ఉంటూనే ఉన్నారనమాట. ఫుల్ రష్ ఉంది. అక్కలేదు. తాత గోకుల్ అండ్ లిటరల్లీ అండి వెంకటేశ్వర స్వామిని ఎక్కడ చూసినా నాకు తిరుపతే గుర్తొస్తుంది. ఏంటో ఎక్కడ ఎలా చిన్న విగ్రహం అయినా పెద్దదైనా ఎక్కడైనా ఆయనకి అలంకరణ ఎంత బాగా చేస్తారో అసలు ఎక్కడ చూసినా నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మాత్రమే గుర్తొస్తారనమాట. చాలా పీస్ఫుల్గా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నిజంగానే. ఆ రోజు టెంపుల్లో కూడా నాకు సేమ్ తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఆ జనాలందరినీ చూసి ఆ హుండీ స్టైల్ కానీ లేకపోతే చాలా చాలా బాగా అనిపించింది. ఏ తిరుపతి వెళ్తాను లేదో తెలియదు కానీ ఆల్రెడీ తిరుపతి వెళ్ళొచ్చిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా. అండ్ ఇక్కడ ప్రసాదం పెడుతుంటే ఆశి అక్కడ కూడా ఇచ్చేయాలంట. పులిహోర ఇచ్చేస్తే తను తింటుందంట కూర్చొని. సగం మీద ఉంపింది, సగం తింది. బట్ వదిలేశాను ఎందుకంటే ఏడుస్తుంది బయట కూడా ఎందుకులే అని చెప్పి. చక్కగా అంటే తనకు వీలైనంత వరకు తింటుంది అనమాట ఇష్టపడి. అండ్ ఆ రోజు పులిహోర కొంచెం ఘాటుగా ఉన్న తినేసి ఒగర్చడం స్టార్ట్ చేసింది. అండ్ ఇక్కడ దక్షిత్ వెళ్ళి అస్తమానం ఒక్కొక్క కప్పు తీసుకొచ్చేస్తున్నాడు అనమాట అక్కడి నుంచి. అండ్ అలా మా ఆఫ్టర్నూన్ ఆ రోజు ఒక మంచి ఏమంటారు పొద్దున్న లేచిన కానీ ఒక మంచి బిజీగా ఒక మంచి పాజిటివిటీతో స్టార్ట్ అయింది. అండ్ ఇందాక దేవుళ్ళని చూశారు కదా, మేము రిటర్న్ అవుతుంటే ఊరేగిస్తున్నారనమాట. ఊరేగించడానికి తీసుకెళ్తారు ఊరంతా. మనం దేవుడి దగ్గరికి రాలేకపోయినా మన ఇంటికి దేవుడు వస్తాడన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆ ఊరేగింపు చూస్తుంటే. ఇంటికి వచ్చాక ఆన్ ది వేలో మా తాతయ్య వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంక ప్రసాదం తీసుకొచ్చాము. ఇంకా అవి తినేసి ఇంకా లంచ్ చేసుకొని అన్నీ తిని ఇంకా పడుకున్నాం అనమాట కాసేపు. సో ఇలా ఈరోజు గడిచింది. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్స్తో మీ అందరి ముందుకి వస్తాను. Stay tuned. Thanks for watching. Bye bye. Take care.